2024 1 ఆగస్టున సుప్రీంకోర్టు తీర్పు ద్వారా కేవలం అన్ని తానై అన్ని స్థాయి కమిటీలను వేసి వర్గీకరణకు సబ్ కమిటీని వేసి దానికి చైర్మన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వైస్ చైర్మన్ని దామోదర రాజనరసింహ గారిని, శ్రీధర్ బాబు గారిని, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్కను, మల్లురవి గారిని వేసి అదేవిధంగా రిపోర్ట్ తెప్పించుకొని షమీం అఖ్తర్ గారి ఏకసభ్య కమిషన్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని ఈరోజు దానికి ముగింపు పలుకుతూ ఏకగ్రీవంగా అన్ని పార్టీల నాయకులు ఈరోజు వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపినారు. చాలా సంతోషం. అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇదంతా కృషి ఫలితం అంతా కూడా మేము అనుభవిస్తూ ఉన్నాం. కానీ దీని వెనుక ఉన్నదంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయంలో కూడా జడ్జిమెంట్ వచ్చినప్పటి నుండి బిల్లు ఆమోదం పొందే వరకు తను చేయని ప్రయత్నం లేదని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నేను 34 లక్షల మాదిగ కుల సంఘాల మాదిగ జనాభా ప్రాతిపదికన మాదిగల పక్షాన ఆయన 34 లక్షల గుండెల్లో మాదిగల గుండెల్లో ఉంటారని, చిరస్మరణీయంగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నాను. ఎన్ని అభ్యంతరాలు పెట్టినా కూడా ఈరోజు సక్సెస్ వచ్చింది, బిల్లు ఆమోదం పొందింది. ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పుడైతే 2004లో సుప్రీంకోర్టు ఈ బిల్లును కొట్టివేసిందో, ఆ వర్గీకరణ చెల్లదని కొట్టివేసిందో, ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాని పక్కన చూసిన వాళ్ళు లేరు. ఏదో కంటి తుడుపు చర్యగా ఇక్కడ తీర్మానం చేయడము, ఢిల్లీకి పంపించడము అది జరగలేదు. ఈరోజు ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఆయన తలుచుకొని ఆయన ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క బిల్లుకు వర్గీకరణ చేసినందుకు ఆయనకు మాదిగల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.